డిగ్రీ స్టూడెంట్ డిసీజ్ ఎవరైతే ఇమామ్ ఉన్నాడో డిగ్రీ స్టూడెంట్ వాసవి కాలేజీలో బీకామ్ థర్డ్ ఇయర్ అయిపోయింది. అయినప్పుడు కూడా ఇతనే పిలుచుకొని పోయి కండువా కప్పించినాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఎలాంటి వీళ్ళ మధ్యలో కూడా ఇంతకుముందు పూర్వపు ఘర్షణలు కానీ వీళ్ళ మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఆ సంఘటన యాదృచ్ఛికం, యాక్సిడెంటల్గా జరిగింది. ఏమరా అంటే, ఒకటి వేలంపాటలో ఇతను ఉంటే మనకు దక్కదన్నా అతని మనసులో ఉంది. రెండోది పైన కొడుకును కొట్టినారు. ఈ రెండు మనసులో పెట్టుకొనే ఈ ఘటన జరిగింది. కొడుకు పిడిబాకు ఏమంటే, ఇంతకుముందుగా కొద్ది రోజుల కిందట, కొన్ని నెలల కిందట ఇతని మీద దస్తగిరి మీద కొద్దిమంది అటాక్ చేశారు. ఆ విషయంగా కేసు కూడా కట్టినాము చాగలమరి పిఎస్లో. అప్పటి నుంచి అతను నా మీద దాడి చేస్తాడన్న ఉద్దేశంతో అతను పిడివాకు పెట్టుకున్నాడు. అది పిడివాకు ఇంట్లో వాడేదే, పురాతనమైందే, అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చింది కాదు. అతను ఇంట్లో ఉండిందే. పెళ్ళిళ్ళప్పుడు నిమ్మకాయలు తగిలించి యూజ్ చేస్తారు కదా, అదే. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిందే కానీ ఇలాంటి పార్టీలకు సంబంధం లేదు. ఇది ముఖ్యంగా ఈరోజు వాడి దగ్గర పిడిబాకు వసూలు చేసి పిడిబాకులు కూడా రికవరీ చేసినాం. పెద్ద మనుషుల్లో మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసినాము. ఈరోజు రిమాండ్కి పంపుతాం. అది విషయం. నిన్న సాయంత్రం మనుషులు ఇద్దరిని విడదీసి రసూల్ను, ఇమాంను పైన ఒక రూమ్లో కూర్చోబెట్టి దస్తగిరిని, అతని తండ్రిని, రసూల్ను, ముద్దాయిలు ఇద్దరిని కూడా కిందికి పంపించినారు. వాళ్ళు పోయి ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద నిలబడి ఉన్నారు. కొద్దిసేపు తర్వాత అబ్దుల్ రసూల్ ఆలంసా గారి రసూలు, అతని కుమారుడు ఇమాం కూడా పైనుంచి తెలియకుండా ఎంపీడీఓ ఆఫీస్ లోపలికి పోయి అక్కడి నుంచి బయటికి పోయినారు. అతను చూసిన అబ్దుల్ ఖాదర్ కోపంతో అతని మీదికి పోతూ ఉంటే, ఇమాం అతని కొడుకు, ఇదెందుకు మా నాయన నువ్వు వదిలిపెట్టండి, ఎందుకు ఇచ్చేస్తారు గలాట అని అడ్డం పోయినప్పుడు దస్తగిరి దగ్గర ఉన్నటువంటి పిడిబాకుతో అతని గొంతు మీద పొడిచినాడు. అప్పుడే రక్తగాయమై ఒకటే గాయము, రక్తస్రావం జరిగింది. అక్కడే పడిపోయాక ఇమీడియట్గా ఈ విషయం తెలిసిన మా పోలీసులు ఎస్ఐ గారు ఇక కొంతమంది సిబ్బంది పోయి అతన్ని తరలించినారు జీబులోని, పోలీసు జీబులోని. అంతలోనే హాస్పిటల్కి పోయే లోపలే చనిపోవడం జరిగింది. ఇది ఏం లేదు, ఇతను ఆలంసా గారి రసూలు చాలా ఏళ్ళ నుంచి కూడా పంచాయతీ వేలంపాట్లో పాడుకుంటూ గేట్లు వసూలు చేసుకుంటున్నాడు. అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ అతను వడ్డీలకు ఇచ్చుకుంటూ కుదువ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మాత్రమే అబ్దుల్ ఖాదర్ ఈ వేలంపాటలు హాజరవుతున్నాడు. ఇతను కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆలం రసూల్ అతను కొన్ని సంవత్సరాల నుంచి వేలంపాటలో పాల్గొంటున్నాడు. ఒకటి ఈ వివాదము, ఈ సంఘటన 2 కుటుంబాల మధ్య మాత్రమే జరిగింది. ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. డిసీడ్ ఫాదర్ రసూలు మరియు అబ్దుల్ ఖాదర్, దస్తగిరి ఫాదర్, వీళ్ళిద్దరూ కూడా సుమారుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. బాబులాల్ ఫాలోయర్, రసూల్ వచ్చి బాబులాల్ ఫాలోయర్ 3-4 సంవత్సరాల నుంచి కూడా. ఇతను అబ్దుల్ ఖాదర్ ఇతను సుమారుగా 14-15 ఏళ్ళు టీడీపీలో ఉండి సుమారు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కిందట వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్యే చేత కండువా కప్పించుకున్నాడు. అదేవిధంగా అప్పుడే ఈ రసూల్ కూడా అతనే రామ్మని పిలుచుకొని పోయి నువ్వు కూడా రా అని చెప్పి ఎమ్మెల్యే గారి చేత కండువా కప్పించినాడు. ఇది చాగలమరి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా, ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఒక హత్య జరిగింది. హత్యలో ఇమాం హుస్సేన్ హత్య కాబడినాడు. అతని వయసు 23 సంవత్సరాలు, డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళ తండ్రికి బంగారగడ్డ పనిచేస్తున్నాడు. అది ఆ గ్రామంలో ఇతను ఆలంసా గారి రసూలు సుమారుగా 10-15 ఏళ్ళ నుంచి కూడా పంచాయతీ వేలంలో పాటలు పాడి గేట్ వసూలు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముద్దాయి తండ్రి అబ్దుల్ ఖాదర్ అతను కూడా ముద్దాయే ఏటు. అతను కూడా 2 సంవత్సరాలుగా పంచాయతీ వేలంపాటల్లో పాల్గొంటున్నాడు. ఈ 4 రకాలుగా వేలంపాటలు ఉంటాయి చాగలమరి దాంట్లో. ఒకటి బస్టాండ్ మార్కెట్, 2 సంత మార్కెట్, తబేలా, దిన మార్కెట్. 30,000 చొప్పున బస్టాండు, సంత మార్కెట్కు 30,000 చొప్పున డిపాజిట్ కట్టాలి. అదేవిధంగా తబేలా, దిన మార్కెట్కు 10,000 రూపాయల డిపాజిట్ కట్టాలా. ఆ విధంగా 3 పాల్గొన్నారు. ఆ మొత్తం ముల్లా జహంగీరు, ఆలంసా గారి రసూలు, ముల్లా నాయబ్ సాబ్ గారు మొత్తం 4కి కూడా 80,000 అడ్వాన్స్ కట్టినారు. ఆ రోజు 18వ తేదీ ఉదయం 10. అబ్దుల్ ఖాదర్ కూడా బస్టాండ్కు మరియు సంత మార్కెట్కు 60,000 డిపాజిట్ కట్టినాడు. ఇంకొకతను ఓబులంపల్లి ఖాదర్ హుస్సేన్ అతను కూడా
కబేలా మరియు దిన మార్కెట్కు 10,000 రూపాయలు చొప్పున 20,000 కట్టారు. ఆ డబ్బులు డిపాజిట్ కట్టడము మధ్యాహ్నం 12:30 వరకు ముగిసింది. తర్వాత సెక్రటరీ గారు నాగమణి గారు వాళ్ళ పైన సచివాలయం 3లో పైన కూర్చొని ఆ వేలంపాట్లో పాల్గొనే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టినారు. ఆ కూర్చోబెట్టినప్పుడు 5 మంది కూడా కూర్చున్నారు. అప్పుడు అబ్దుల్ ఖాదర్ అనే అతను ఓన్లీ వేలంలో పాల్గొనే వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, వేరే వాళ్ళు ఉండకూడదని పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు నాగమణి గారు సెక్రటరీ గారు ఉండి, లేదు ఇది ఓపెన్ వేలము, అందరూ కూడా ఉండొచ్చు, అయితే డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే వేలం పాట పాడాలా అని చెప్పి ఆదేశించినారు. ఆ విషయంగా రసూల్ ఆలంసాగర్ రసూల్ వాళ్ళ మనుషులు కొద్దిమందిగా అటాట గలాటా పెట్టుకొని ఇద్దరు గలాటా తోసులాటకు మొదలుపెట్టినారు. ఆ గలాటాలో అబ్దుల్ ఖాదర్ కుమారుడు ముద్దాయి ఉన్నాడు కదా దస్తగిరి, అతనికి మనించినారు రసూల్ మనుషులు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.